ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరు డాలీ. ఈ మూవీ ప్రస్తుతం బుక్ మై షోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి ధైర్యం చేసి చూశాను. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా. స్టోరీ విషయానికి వస్తే, ఇద్దరు లవర్స్ సిటీ ట్రాఫిక్ మరియు టెన్షన్ నుండి బ్రేక్ కోసం హైకింగ్ పేరుతో ఎవ్వరూ లేని దట్టమైన అడవికి వెళ్తారు. అక్కడ మనకెంట్రీ ఇస్తుంది డాలీ. ఒక పగిలిపోయిన బొమ్మ మాస్క్ వేసుకుని చేతిలో పరపట్టుకుని వచ్చిన ఆ సైకో ఈ కపుల్కి ఎలా టార్చర్ చూపించింది, అసలు ఈ డాలీ ఎవరు అనేదే ఈ మూవీ కోర్ పాయింట్. డాలీ అని పేరు చూసి ఏదో జాలీగా ఉంటుందనుకుంటే మూవీ చూశాక నేను బలి అయ్యానని అర్థమైంది. స్లాషర్ మూవీస్ అంటే మనకిష్టమే, కాని ఇందులో కనీసం ఒక్క లాజిక్ లేదు, కనీసం ఒక మ్యాజిక్ లేదు. డైరెక్టర్కి టమోటో సాస్ ఫ్రీగా దొరికినట్టుంది. సినిమా మొత్తం ఎక్కడ చూసినా దాన్ని పొయ్యడమే పనిగా పెట్టుకున్నాడు. వైలెన్స్ ఉంది, కాని అందులో ఇమోషన్ లేదు. హీరోయిన్ సగంసేపు అరుస్తూనే ఉంటుంది. ఆ అరుపురు వింటే చెవిలో రక్తం రావడం గ్యారంటీడ్. సినిమా లెంత్ జస్ట్ 75 మినిట్స్ మాత్రమే, అంటే మనం భరించాల్సిన టార్చర్ తొందరగా అయిపోతుందన్నమాట. డబ్బింగ్ కూడా జస్ట్ ఓకేగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు సౌండ్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల చాలా చిరాకు తెప్పిస్తాయి. స్టోరీలో అస్సలు డెప్త్ లేదు. ఆ డాలీ మాస్క్ వేసుకుని ఎందుకు నరుకుతున్నారో ఆ క్యారెక్టర్కే తెలియాలి. ఓవరాల్గా మీరు ఖాళీగా ఉన్నాం అని జాలీగా ఈ డాలీ జోలికి వెళ్తే మాత్రం టైం వేస్ట్ అవ్వడం ఖాయం. నార్మల్ ఆడియన్స్ దీన్ని అవాయిడ్ చేయడమే సేఫ్. నా రేటింగ్ 1.5 స్టార్స్. మీరు ఈ సినిమా చూశారా? చూస్తే మీకు ఈ డాలీ ఎలాంటి షాక్ ఇచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.